గత క్లాస్లో మనము ఎస్ఐ నోటిఫికేషన్ రాబోతుంది, దానికోసం మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి దాని గురించి మనము ఒక ప్రోగ్రామ్ అనేది మనం అనుకున్నాం కదా. సో ఎస్, ఆ ప్రోగ్రామ్ అనుకున్నాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అందులో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో పార్ట్ ఉందో ఇందులో సిలబస్ ఏముంది, ఎలా చదవాలి, ఏం చదవాలి, మీరు ఈ సిలబస్లో ఎలా చదివితే మీరు ప్రిలిమ్స్ పాస్ అవుతారు, ఆ తర్వాత మెయిన్స్ పాస్ అవుతారు అనే దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. ఓకే, ఎస్. ఇప్పుడు మనము అనుకున్నాం కదా, మీకు ప్రిలిమ్స్ పేపర్ ఉంటుంది. ప్రిలిమ్స్ పేపర్ మీకు జిఎస్ అయితే 100 మార్కులకు ఉంటుంది, రైట్. నెక్స్ట్ తర్వాత అరిథమెటిక్ అండ్ రీజనింగ్ అయితే మీకు 100 మార్కులకు ఉంటుంది. ఈ ప్రిలిమ్స్లో మీకు ఒక కండిషన్ ఉంది. ఈచ్ పేపర్లో ప్రతి పేపర్లో మీరు ఎంత పర్సంటేజ్ మీరు పాస్ అవ్వాలి, మీరు ఈ ప్రిలిమ్స్ తర్వాత ఆ ఫిజికల్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫిజికల్ టెస్ట్లో మీరు అటెండ్ అవ్వాలి అని అంటే మినిమం క్వాలిఫికేషన్ ఇందులో మీకు ఉండాలి కదా. సో ఇక్కడ మనకు చూస్తే జనరల్ కేటగిరీ ఓసీ ఏదైతే ఉందో జనరల్ కేటగిరీకి 40% మార్క్స్ వస్తే చాలు. రెండిట్లో కలిపి 40%ఆ కాదు, సపరేట్. ఇందులో 40%, ఇందులో 40%, సపరేట్గా అందులో మీకు 2 పేపర్స్లో మీరు క్వాలిఫై అవ్వాలి. ఓకే. నెక్స్ట్ తర్వాత బీసీ తీసుకుంటే 35% మీరు క్వాలిఫై అవ్వాలి, రైట్. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ ఆర్మీ వీళ్ళకి ఎవరికైనా కానీ 30% ఉంటే సరిపోతుంది, రైట్. సో వెరీ సింపుల్ కదా. ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి? 40 మార్కులు వచ్చి ఉండాలి. ఈ కేటగిరీ అయితే జనరల్ కేటగిరీకి 40, బీసీకి 35, రిమైనింగ్ 30 మార్క్స్. వెరీ ఈజీ టు స్కోర్. 100కి 30, 40 తెచ్చుకోవడం సులువు కదా. సో ఫస్ట్ మన టార్గెట్ ఎలా ఉండాలంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనము మెయిన్స్ కోసం ప్రిపరేషన్ అని అనుకుంటాం కదా. ఎస్, ప్రిపరేషన్ అలాగే ఉండాలి. కానీ మన ఫస్ట్ గోల్ ప్రిలిమ్స్ పాస్ అవ్వటం. ప్రిలిమ్స్ మనం ఎలాగో పాస్ అవ్వాలి? 40 మార్కులు వస్తే సరిపోతుంది. ఆ 40 మార్కులు మనం ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాము, ఏ సెక్షన్లో స్ట్రాంగ్ ఉన్నాము, ఏ సెక్షన్లో వీక్ ఉన్నాము అనేది మనము దృష్టి పెట్టాలి. అర్థమవుతుందా? సో ఇది సంగతి. ఒకసారి మనం గమనిద్దాము. నెక్స్ట్ తర్వాత ఇది పాస్ అయిన తర్వాత మీరు ఫిజికల్ టెస్ట్ ఏదైతే ఉందో ఫిజికల్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ మీకు ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరికి వస్తే 200 మార్కులకు ఉంటుంది కదా. 200 మార్క్స్కి అరిథమెటిక్ అండ్ రీజనింగ్, 200 మార్క్స్కి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మెరిట్. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఎవరికైతే తక్కువ వస్తాయో నెక్స్ట్ టైం వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వాళ్ళు ఎదురు చూడాల్సిందే, రైట్. సో ఇప్పుడు సిలబస్లో ఇంతకు ఏముంది, దీని గురించి మనం హైరాణ పడాలనా లేకపోతే ప్లెజెంట్గా సాగిపోవాలనా, రైట్. ఒకసారి మనం గమనిద్దాము. జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇందులో మనం తీసుకుంటే మొట్టమొదట మనకు జనరల్ సైన్స్ అనేది ఒకటి ఉందండి. జనరల్ సైన్స్. ఓకే, ఈ జనరల్ సైన్స్ అనగానే ఇందులో సైన్స్లో ఏమేమి వస్తున్నాయి, మనం ఎంతవరకు డెప్త్ చదవాలి, ఇందులో ఏమున్నాయి గమనించండి. మనము చిన్నప్పుడు సైన్స్లో ఏమేమి చదువుకున్నాము? ఫిజిక్స్ చదువుకున్నాము, కెమిస్ట్రీ చదువుకున్నాము, బాటనీ, జువాలజీ రెండింటిని కలిపి బయాలజీగా మనం చదువుకున్నాము కదా. సో ఇక్కడ మీకు ఎగ్జామ్లో ఏముంటాయంటే
ఈ ఫిజిక్స్ లో ఉన్నటువంటి అప్లికేషన్ పార్ట్ అర్థమవుతుందా? ఈ ఫిజిక్స్ లో ఉన్నటువంటి అప్లికేషన్ పార్ట్ మన ప్రతిరోజు మన దినచర్యలో మనం ఎక్కడ వాడుతున్నాము, రైట్, ఏ సందర్భంలో వాడుతూ ఉన్నాము, ఇది అప్లికేషన్ పార్ట్. నెక్స్ట్ కెమిస్ట్రీ, ఇక్కడ కూడా అప్లికేషన్ పార్ట్ ఏదైతే ఉందో కెమిస్ట్రీలో ఉన్నటువంటి అప్లికేషన్ పార్ట్ మనకు ఎగ్జామ్ లో వస్తుంది. నెక్స్ట్ ద సేమ్ వే బయాలజీలో కూడా. ఓకే, అర్థమవుతుందా? సో ఇది మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్. దీనితో పాటు టెక్నాలజీ పార్ట్ కూడా మనకు ఉంటుంది. ఉదాహరణకి ఈ టెక్నాలజీ పార్ట్ అనగానే మనకు స్పేస్ ఉంది. స్పేస్ లో ఆ స్పేస్ మనము మన దేశంలో రాకెట్లు పంపిస్తూ ఉన్నాము. రాకెట్ల ద్వారా మనము శాటిలైట్లు పైకి పంపిస్తున్నాం కదా. సో ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి, ఎలాంటి రాకెట్స్ మనం పంపిస్తూ ఉన్నాము, అక్కడ వాడుతున్న టెక్నాలజీ ఏంటి, ఓకే, పైన శాటిలైట్స్ ఎంతకాలం ఉంటాయి, శాటిలైట్స్ మనము ఎంత హైట్ వరకు మనం పంపిస్తూ ఉన్నాము, ఓకే, ఎంతవరకు మనం పంపించుకోవచ్చు, ఆ తర్వాత చంద్రగ్రహణం, ఓకే రైట్, చంద్రుడి మీదకి మనం పంపిస్తూ ఉన్నాము, ఆ తర్వాత మార్స్ మీదకి మనము పంపించాము. సో ఇలాంటి ప్లాన్స్ అన్ని ఉంటాయి కదా, వీటి మీదకి మనము ఏ రాకెట్స్ ని యూజ్ చేస్తున్నాము, అందులో ఉన్నటువంటి టెక్నాలజీ ఏముంది, రైట్, ఓకే. అదే తర్వాత మనము డిఫెన్స్ టెక్నాలజీ. సో డిఫెన్స్ టెక్నాలజీ, మన భారతదేశం మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే మనము శత్రువులను ఎదుర్కోవాలి. శత్రువులను ఎదుర్కోవాలి అంటే మనం ఎలా ఎదుర్కొంటాము శత్రువులని? సో మనము వాడుతున్నటువంటి టెక్నాలజీ ఏంది, అర్థమవుతుందా? సో దీనికి సంబంధించిన కంప్లీట్ పిక్చర్ మనము ఈ డిఫెన్స్ టెక్నాలజీలో మనం చదువుకుంటాము, రైట్. నెక్స్ట్ తర్వాత మనకు న్యూక్లియర్ టెక్నాలజీ, తర్వాత మనకు బయో టెక్నాలజీ, రైట్, ఓకే. ఈ ప్రకారంగా టెక్నాలజీ ఇంకా మనకు ఎన్ని రకాల టెక్నాలజీలు ఉన్నాయో అర్థమవుతుందా? ప్రతిదీ మనము ఈ పార్ట్ లో మనం చదువుకుంటాము. నెక్స్ట్ తర్వాత ఇవే కాకుండా దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, ఈ సైన్స్ కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మనము క్షుణ్ణంగా చదువుకోవాలి. దీనితో పాటు ఎన్విరాన్మెంట్ కూడా మనం చదువుకుంటాము. ఎందుకంటే మన చుట్టూ వాతావరణము ఎలా ఉంది, పొల్యూటెడా లేకపోతే నాన్ పొల్యూటెడా, మనం ఫ్రెష్ ఎయిర్ పీల్చగలుగుతున్నామా, అదే కదా ముఖ్యము. సో దీనికి సంబంధించింది ఈ ఎన్విరాన్మెంట్ ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది అనే దాని మీద కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి. గనుక దీని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. మన చుట్టూ ఏం జరుగుతుందో దీని మీద మనకు ఒక అవగాహన అనేది మనకు వస్తే ఈ సైన్స్ పార్ట్ ఈజీ అవుతుంది. వెరీ క్లియర్. సో ఇక్కడ మీకు ఫిజిక్స్ లో ఫార్ములాస్ అడగట్లేదు, కెమిస్ట్రీలో మీకు ఫార్ములాస్ అడగట్లేదు, ఈక్వేషన్స్ అడగట్లేదు, రైట్. సో అప్లికేషన్ పార్ట్ మాత్రమే ఇక్కడ మీకు అడుగుతున్నారు. తర్వాత సైన్స్, తర్వాత కరెంట్ అఫైర్స్ మనకు ఉన్నటువంటి టాపిక్. నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి ముఖ్య అంశాలు ఏంటంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఓకే. సో మన భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ ఈ నేషనల్ ఈవెంట్స్ కిందికి వచ్చేస్తాయి. ఉదాహరణకి ఏవైనా పాలసీలు తీసుకుని రావటం కానీ, ఓకే. నెక్స్ట్ తర్వాత గవర్నర్లు మారుతూ ఉంటారు, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్లు మారుతూ ఉంటారు, వాళ్ళు తెచ్చినటువంటి పాలసీలు ఉంటాయి, ప్రజలకి అనుకూలంగా అద్భుతమైన స్కీములు తీసుకొస్తూ ఉంటారు, ఆ స్కీముల గురించి ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ తర్వాత ఇంకేమైనా సంఘటనలు జరిగినాయి అని అంటే మన భారతదేశానికి చెందినటువంటి ఎకనామికల్ రిఫార్మ్స్ కావచ్చు, పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు,
రైట్, ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్లా నెక్స్ట్ తర్వాత ప్రతి దీనికి సంబంధించింది జ్యుడిషియరీ సిస్టమ్ లో కావచ్చు, జడ్జిలు మారుతూ ఉంటారు, సుప్రీంకోర్టు జడ్జెస్. నెక్స్ట్ తర్వాత మన ఇంటర్నేషనల్ ఈవెంట్స్ దగ్గరికి వస్తే మన భారతదేశానికి ఇతర దేశాల నుంచి ప్రెసిడెంట్లు వస్తూ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్స్ వస్తూ ఉంటారు. అదే ప్రకారంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్, నెక్స్ట్ తర్వాత మన దేశంలో ఉన్నటువంటి అఫీషియల్స్ ఇతర దేశాలని విజిట్ చేస్తూ ఉంటారు. ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు, అదర్వైజ్ కొన్ని సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సమ్మిట్స్ గురించి కూడా మనము క్షుణ్ణంగా చదువుకోవాలి. అబ్బో ఇది పెద్ద టాపిక్ కదా అని భయపడకండి. వెరీ వెరీ సింపుల్, ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు, సులువుగా మీరు అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ముందు మీరు మన ఇండియాని సెంటర్ చేసుకొని మీరు ఈ సమ్మిట్స్ కానీ అదర్వైజ్ ఈ బైలేటరల్ రిలేషన్స్ కానీ మీరు ఆలోచన చేసుకోవాలి. ఒక నోట్స్ మీరు మెయింటైన్ చేయాలి. అది చాలా సింపుల్ అండి. రైట్, ఇండియా ముందు ఏ దాంట్లో భాగమై ఉంది. ఓకే, నెక్స్ట్ భారతదేశము ఏషియాలో చూసుకోవాలి. ఆ తర్వాత వరల్డ్ రిలేషన్స్ ఎలా ఉంది, ఇండియాకి మిగతా దేశాలతో రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది చాలా సింపుల్. కరెంట్ అఫైర్స్ లో ప్రతిరోజు పేపర్లో వస్తున్నటువంటిది ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని మీరు క్షుణ్ణంగా ఏ రోజుకు ఆ రోజు మీరు పేపర్లో వస్తున్నటువంటి రాసుకుంటే, నోట్స్ రాసుకుంటే సులువు అవుతుంది. నెక్స్ట్ తర్వాత కరెంట్ అఫైర్స్ తర్వాత మనకు ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇందులో హిస్టరీ. సో ఈ హిస్టరీలో పర్టికులర్గా వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఇండియన్ హిస్టరీ. సార్ ఇండియన్ హిస్టరీ అంటే మొత్తం చదవాలా, ఎక్కడి నుంచి చదవాలి, ఎలా చదవాలి అనే కన్ఫ్యూజన్ మీకు వద్దు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి హిస్టరీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే రీతిలో ఏన్షియంట్ ఇండియా అంటే ఏంటి, అది ఎప్పటి నుంచి మొదలైంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, నెక్స్ట్ తర్వాత మిడియవల్ అంటే ఏంది, నెక్స్ట్ తర్వాత మోడర్న్ ఇండియా అంటే ఏంది, క్షుణ్ణంగా మీకు అర్థమయ్యే రకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆ తర్వాత మనకు ఈ సబ్జెక్ట్ లో మనకు మెయిన్ ఫోకస్ దేని మీదకి వస్తుందంటే ఎగ్జామినర్ ఫ్రీడమ్ స్ట్రగుల్. మన దేశానికి వ్యాపారం చేద్దామని ఐరోపా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ఐరోపా వాళ్ళలో వాళ్ళు యుద్ధాలు చేసుకొని చివరిగా బ్రిటిష్ వాళ్ళు నిలబడినారు. నిలబడిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం మొదలుపెట్టారు. సో ఆ పరిపాలనలో భాగంగా మన ఇండియన్స్ వాళ్ళతో యుద్ధం చేశారు. దేనికోసము? మనకు స్వాతంత్రం కావాలి అనేసి. సో దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచి ఇన్సిడెంట్స్, ఏ సంవత్సరంలో ఏం జరిగింది, కంగారే వద్దు సార్. సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం ఎలా, భయపడాల్సిన పనే లేదు సార్. అంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరి పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి, కంగారు పడాల్సిన పనే లేదు. వెరీ వెరీ ఈజీ అండ్ వెరీ సింపుల్. రైట్, సో మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ మీకు అర్థమయ్యే రీతిలో సింపుల్ గా చెప్తారు అండ్ నోట్స్ అద్భుతంగా ఇస్తారు. మీరు అది చదివితే చాలు, మీకు హిస్టరీ, కంప్లీట్ హిస్టరీ వస్తుంది. మీరు ఈ ఎస్ఐ ఎగ్జామే కాకుండా రేపు గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ పడినా కానీ మీరు ఇదే నాలెడ్జ్ తో మీరు ప్రిలిమ్స్ పాస్ అవ్వచ్చు. ఐ కెన్ గివ్ గ్యారంటీ ఫర్ దట్. నెక్స్ట్ తర్వాత మనకు హిస్టరీ తర్వాత ఏముంది? ఇందులో జియోగ్రఫీ ఉంది. సో హిస్టరీ తర్వాత మనకు జియోగ్రఫీ ఉంది. సో జియోగ్రఫీలో పర్టికులర్ గా వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఇండియన్ జియోగ్రఫీ అంటే ఇండియా మ్యాప్ వేసుకొని అందులో ఏమున్నాయి, ఏం కథ అని
మనం గమనిస్తే చాలమ్మా. అర్థమవుతుందా? సో మనం ఈ ఇండియాని గమనిస్తే చాలు. ఏమున్నాయి ఇక్కడ? ఫిజికల్ ఫీచర్స్, రైట్? ఫిజికల్ ఫీచర్స్ గురించి అడుగుతూ ఉన్నారు. అంటే మన భారతదేశంలో హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి అండ్ హిమాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, రైట్? నెక్స్ట్ తర్వాత హిమాలయాల కిందికి వస్తే మైదానాలు ఉన్నాయి. ఆ మైదానాలు ఎలా ఏర్పడ్డాయి, ఎలాంటి మైదానాలు ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకు పీఠభూములు ఉన్నాయి, ప్లాట్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఓకే, ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏంది, ఈస్టర్న్ ఘాట్స్ ఏంది, చోటా నాగ్పూర్ ప్లాట్యూ అంటే ఏంది, డెక్కన్ ప్లాట్యూ అంటే ఏంది. సో ఈ ప్రకారంగా క్వశ్చన్స్, వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. అదే కాకుండా మనకు కోస్టల్ లైన్ ఉంది కదా, ఇదంతా మనకి కోస్టల్ లైన్. సో ఈ కోస్టల్ లైన్ ఏదైతే ఉందో, రైట్, ఈ కోస్టల్ లైన్ అంతా ఏదైతే ఉందో దానికి సంబంధించింది కూడా మనకు ఇందులోనే వస్తుంది, ఈ ఫిజికల్ ఫీచర్స్ లోనే వస్తుంది. సో ప్రతిదీ. నెక్స్ట్ తర్వాత నదులు ఎక్కడెక్కడ పుట్టాయి, ఆ నదుల గురించి క్వశ్చన్ వస్తాయి. వెరీ సింపుల్. సో కంగారు పడాల్సిన పనే లేదు. మనకు 2 రకాల నదులు ఉన్నాయి, హిమాలయ నదులు కదా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ పెనిన్సులా రివర్స్ ఒకటి ఉన్నాయి. సో ఈ నదుల గురించి అస్సలు కంగారు పడాల్సిన పనే లేదు. ఈ నదుల ద్వారా ఏర్పడినటువంటి సాయిల్స్, ఆ సాయిల్స్ లో దొరికే మినరల్స్, ఆ సాయిల్స్ లో పండించే పంటలు, ఆ పంటల ద్వారా మనకు వచ్చే ఫుడ్, రైట్? సో వెరీ సింపుల్. జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, పర్టికులర్ గా ఇండియన్ జియోగ్రఫీ వెరీ వెరీ సింపుల్, రైట్? నెక్స్ట్ తర్వాత మనం చదువుకునే నెక్స్ట్ టాపిక్ వచ్చి ఎకానమీ. సో ఈ ఎకానమీలో కూడా పర్టికులర్ గా వాళ్ళు ఫోకస్ అంతా ఇండియా మీదనే. సో బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలించే సమయంలో మన ఇండియన్ ఎకానమీ పరిస్థితి ఎలా ఉంది, ఓకే, ప్రీ ఇండిపెండెన్స్. నెక్స్ట్ తర్వాత మన భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత మన మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏ రకంగా మన భారతదేశాన్ని నడిపించాడు, ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఏమున్నాయి, ఓకే, మన భారతదేశాన్ని ఒక గాడిలో పెట్టాలి, ఎలాంటి ఆయన పనులు చేశాడు. ఎస్, 5-year ప్లాన్స్, 5-year ప్లాన్స్ తీసుకొచ్చాడు. అద్భుతమైన రీతిలో మన భారతదేశాన్ని మొత్తం అంతా చదివి క్షుణ్ణంగా ఎటువైపు ఎక్కడ, లైక్ మన భారతదేశంలో ప్రజలకి ఏది అవసరము, ఇమ్మీడియట్ గా ఏది అవసరము, నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఎలాంటి అవసరాలు వస్తాయి అనేసి ఆయన దూరదృష్టితో అద్భుతమైన రీతిలో ఈ 5-year ప్లాన్స్ తీసుకొని వచ్చాడు. మన భారతదేశాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. అయితే మార్గంలో మనకు యుద్ధాలు జరిగాయి. 1962లో, 1965లో అండ్ 1971లో అనుకోని రీతిలో యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు జరిగినప్పుడు మన ఇండియన్ ఎకానమీ ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఎదుర్కొన్నది, మన భారత ప్రధానులు ఆ సమయంలో ఏం చేశారు, ఓకే. నెక్స్ట్ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంది మన భారతదేశంలో, దాన్ని గాడిలో పెట్టాలంటే ఇందిరాగాంధీ ఎలాంటి స్టెప్స్ తీసుకున్నది. నెక్స్ట్ 1991 వచ్చేపాటికి ఎకనామిక్ రిఫార్మ్స్ ఎలా తీసుకొని వచ్చారు మన ప్రధాని పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ వాళ్ళిద్దరు కలిసి. అంటే మనము ప్రపంచ దేశాలతో మనం పోటీ పడుతూ ఉన్నాము. ప్రపంచంలో ఇతర దేశాలు చూస్తే ఆర్థికంగా ఎంతో మెరుగుపడి ముందు ఉన్నాయి. సో వాటితో మనము పోటీ పడాలా, లేకపోతే పడలేమా, లేకపోతే పడవచ్చా? సో ఇలాంటి ఆలోచనతో అద్భుతమైన రీఫార్మ్స్ తీసుకొచ్చి ఎస్ మేము కూడా ఉన్నాము, మేము కూడా మీతో పోటీ పడతాము అనేసి దే ఓపెన్ ద డోర్స్.
ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. అండ్ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎకనామిక్ రిఫార్మ్స్ అప్పుడు స్టార్ట్ అయ్యాయి కదా, ఈ రోజు సిచ్యువేషన్ ఏంటి? మనము ఈ రన్నింగ్ రేస్ లో మనం ఎక్కడ ఉన్నాము, ఏ పొజిషన్ లో ఉన్నాము, మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, రైట్, మనం సఫిషియెంట్ గా ఫుడ్ తింటున్నామా లేదా? సో ఈ ప్రకారంగా అండ్ మనకు మన హెల్త్ ఎలా ఉంది, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందుబాటులో ఉందా లేదా? సో ఇలాంటి అనేక కాన్సెప్ట్స్ అన్నీ మనము ఈ ఇండియన్ ఎకానమీలో చదువుకుంటాము. ఆ తర్వాత మనం చదువుకునే టాపిక్ వచ్చి పాలిటీ. సో ఈ పాలిటీ అనగానే మనము మొట్టమొదట మీకు అందరికీ గుర్తుకొచ్చేది ఏం గుర్తుకొస్తుందండి? కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం గుర్తుకొస్తుంది. సో ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పడడానికి ముందు ఉన్నటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వాటి గురించి మనం చదువుతాము కదా. సో కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఏర్పడింది, దానికంటే ముందు కాన్స్టిట్యూషన్ లైక్ బ్రిటిషర్స్ ఉన్నటువంటి సమయంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండేవి, సో దాన్నే మనము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే చాప్టర్ ద్వారా మనం చదువుకుంటాము. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఎలాంటి చట్టాలు వచ్చాయి, అసలు ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పడడానికి అప్పుడు వేసినటువంటి అడుగులు ఎలాంటి అడుగులు ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత చట్టాలు ఏమేం చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎలాంటి చట్టాలు ఉన్నాయి, సో ఈ పాలసీలు ఏమేమి ఉన్నాయి, వాటి గురించి క్షుణ్ణంగా మనం చదువుకుంటాము, రైట్. సో ఇది మీకు ఉన్నటువంటి సిలబస్. వెరీ ఈజీ. సిలబస్ గురించి కంగారు పడాల్సిన పనే లేదు. అబ్బో చాలా డెప్త్ ఉంటుందేమో, డెప్త్ ఉండదు. బుర్ర పెట్టండి, ఆలోచన చేయండి, వెరీ క్లియర్గా మీరు అర్థం చేసుకోగలరు, రైట్. డేట్లు అంటారా? వెరీ సింపుల్. డేట్లు ఎనీథింగ్ వాటెవర్ మీరు దృష్టి పెట్టారంటే ఈ కష్టం ఏదైతే ఉందో మీ ఉద్యోగంతో పోలిస్తే, మీ డ్రీమ్తో పోలిస్తే ఇది చాలా చిన్నది. మీ డ్రీమ్ ఏదైతే ఉందో, కాకి డ్రెస్ వేసుకోవాలి అనే డ్రీమ్ ఏదైతే ఉందో అది చాలా పెద్దది. దాని ముందు ఈ సిలబస్ అంతా చాలా చిన్నది. కనుక డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ కష్టపడండి, చదవండి, సమయంని వృధా చేసుకోకండి, ఉద్యోగాన్ని పొందండి. ఇంకా సిలబస్లో భాగంగా మనం కానీ తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో మనకు అడిషనల్గా ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నాం కదా ఇందాక, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ ఏదైతే ఉందో, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, అది కాకుండా తెలంగాణ విషయానికి వస్తే అడిషనల్గా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, సో వాళ్ళకి పర్సనాలిటీ టెస్ట్ అని ఒకటి ఉంటుందండి. ఇందులో వ్యక్తిగతంగా మనిషి ఎలా ఉన్నాడు, రైట్. ఓకే, సో ఎథిక్స్ మీద మనిషిని చెక్ చేస్తారు. నెక్స్ట్ తర్వాత ఈ మనం ఏ రకంగా సెన్సిటివ్గా ఉన్నాము రిగార్డింగ్ జెండర్ కావచ్చు, వీకర్ సెక్షన్ కావచ్చు, వీకర్ సెక్షన్ పీపుల్ కావచ్చు. సో వీటి మీద ఎలా మనము ప్రవర్తిస్తున్నాము అనే దాని మీద ఉంటుంది. నెక్స్ట్ తర్వాత సోషల్ అవేర్నెస్ మీద కూడా మీకు ఓకే, సోషల్ అవేర్నెస్ అండ్ నెక్స్ట్ తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఈ పర్సనాలిటీ టెస్ట్లో మనకు ఈ కాన్సెప్ట్స్ మీద టెస్ట్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ ఇదే కాకుండా మనకు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ ఏర్పడింది కదా, తెలంగాణ ఫార్మేషన్. సో తెలంగాణ ఫార్మేషన్ అని ఇది సపరేట్ టాపిక్ మనకు తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో ఉంది. ఎప్పుడు తెలంగాణ ఏర్పడింది? 2014లో ఏర్పడింది.
తెలంగాణ 2014లో ఏర్పడింది. అయితే ఈ సపరేట్ తెలంగాణ కావాలి అనే యుద్ధం ఎప్పటి నుంచి మొదలైంది? వాళ్ళ రైట్ 1956 నుంచి వాళ్ళ యుద్ధం మొదలైంది. అర్థమవుతుందా? సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చాలా సెన్సిటివ్గా ఉంది. సో ఎందుకు 1956లోనే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మాకు సపరేట్ తెలంగాణ కావాలి అని ఎందుకు ఆ రోజు నుంచి వాళ్ళు వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేస్తూ వచ్చారు? రైట్. నెక్స్ట్ తర్వాత జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ ఏంది? రైట్. సో 1956 నుంచి 2014 వరకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫేజెస్లో ఉంటుంది. రైట్. ఆ ఫేజెస్ ప్రకారంగా మనం దీన్ని చదువుకోవాలి. ఓకే. అయితే ఈ రెండు తెలంగాణకి అడిషనల్గా ఉన్నాయి కదా. డియర్ స్టూడెంట్స్, నేను మీకు చెప్పే విషయం ఒకటే. మీరు ఎగ్జామ్లో మీరు పాస్ అవ్వాలి అని అంటే, మీరు కాకి చొక్కా వేసుకోవాలి అని అంటే, మీరు చదవవలసినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, మార్కెట్లో ఎస్ఐ ఎగ్జామ్ కోసం అనేసి పుస్తకాలు అనేక పుస్తకాలు వస్తాయి. ప్లీజ్ నేను మీకు సజెస్ట్ చేసేది ఒకటే, ఆ పుస్తకాలు అన్నీ చదవకండి. మీరు కంటెంట్ నేర్చుకోవాలి అని అంటే, మీరు సబ్జెక్టు లాగా నేర్చుకోవాలి అని అంటే, మీరు ఆ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ని అర్థం చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ సరైన రీతిలో మీరు ఆన్సర్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు చదవవలసింది తెలుగు అకాడమీ. తెలుగు అకాడమీ పుస్తకాలలో క్షుణ్ణంగా మీకు అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రీతిలో ఏ కాన్సెప్ట్ అయినా అందులోనే ఉంటుంది. ఓకే. రైట్. నెక్స్ట్ తర్వాత మన దగ్గర వస్తే ప్రక్రియ ఎలా ఉంటుందంటే, మనము ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. ఏం కండక్ట్ చేస్తున్నాం? మనము ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటాము. సో ఈ ఎగ్జామ్ని ఎవరైతే సీరియస్గా తీసుకొని ఎగ్జామ్ని ఎగ్జామ్ లాగా రాస్తారో, నీకు 0 మార్కులు వచ్చినా కానీ ఫీల్ అవ్వకుండా ఆ మరుసటి ఎగ్జామ్ కూడా నువ్వు ఎగ్జామ్ లాగా ఫీల్ అయిపోయి ఎగ్జామ్ రాస్తావో, నీకు మాత్రమే సర్వీస్ వస్తుంది. అర్థమవుతుందా? సో ప్లీజ్ ఎగ్జామ్ని ఎగ్జామ్ లాగే ఫీల్ అయ్యి ఎగ్జామ్ రాయండి. మీరు అప్పుడే మీకు ఒక స్టెప్ మీరు ముందుకు వెళ్తారు. ఓకే. ఎవరి కోసమో మీరు ఎగ్జామ్ రాయట్లేదు, మీకోసం మీరు ఎగ్జామ్ రాస్తున్నారు. 0 మార్కులు వచ్చినా కానీ ఫీల్ అవ్వకండి. తర్వాత సక్సెస్ వచ్చేది మీకే కదా. సో నెక్స్ట్ తర్వాత మన దగ్గర ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ మరుసటి రోజు ఆ ఎగ్జామ్ ఆ క్వశ్చన్ పేపర్ని మేము మీకు ఒక అనాలిసిస్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా మేము ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ క్వశ్చన్ పేపర్ అనేది ప్రతి ఒక్కరికి ఫ్రీగా మేము అందుబాటులో ఉంచుతాము. మీరు ప్రతి ఒక్కరు ఆ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్. మా ఆఫీస్కి వస్తే మా ఆఫీస్లో మేము మీకు ఇస్తాము ప్రతిరోజు. నెక్స్ట్ ఏదైతే ఆ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉందో, ఆ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఏదైతే ఉందో, అది మాత్రము మేము పెయిడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇస్తాము. ఎవరైతే మా దగ్గర ఫీజు కట్టి మా దగ్గర చదువుతూ ఉన్నారో, మా సేవలు పొందుకుంటూ ఉన్నారో, వాళ్లకు మాత్రమే మేము ఆ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అందిస్తాము. ఓకే. సో ప్లీజ్ తెలంగాణలో స్టూడెంట్స్ అయినా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ అయినా కావచ్చు, మీ గమ్యం ఎస్ఐ అవ్వటము, కాకి చొక్కా వేసుకోవటము, ప్రజలకి సేవ చేయటము. ప్లీజ్ ఈ సిలబస్ ఎంత టఫ్ ఉంటుంది, ఎంత ఈజీ ఉంటుంది అనేది క్వశ్చన్ పేపర్స్ ఒక్కసారి మనం గమనించాలి. ప్రీవియస్గా వచ్చినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారుతూ వస్తుంది, ఆ క్వశ్చనింగ్ విధానం మారుతూ వస్తుంది. ఇంతకు ముందులాగా స్టాటిక్ క్వశ్చన్స్, ఇంతకు ముందులాగా క్వశ్చన్స్ ఏదో ఒక పార్ట్ చదివేస్తే సరిపోతుంది, మనకి ఈజీగా జాబ్ వచ్చేస్తుంది, అదర్వైజ్ మనము క్వశ్చన్స్ అన్ని బట్టి కొట్టేస్తే మనకు వచ్చేస్తుంది. అలా లేవు. ఇప్పుడు కంటెంట్ని కంటెంట్ లాగా అర్థం చేసుకొని
క్షుణ్ణంగా మీరు మీ బుర్రలో కానీ ఉంచుకున్నారంటే క్వశ్చన్ ఎలా అయినా ఉండని, ఆ క్వశ్చన్ ఎంత టఫ్గా ఉన్నా ఎంత ఈజీగా ఉన్నా మీరు ఈజీగా ఎగ్జామ్ రాయగలరు, మీరు పాస్ అవ్వగలరు, కాకి చొక్కా వేసుకోగలరు. థ్యాంక్ యూ.